వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్నను హత్య చేసి ఆ నిందను ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్న అందరూ ఒక్కొక్కరుగా మృతి చెందడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ ఇలాంటివి ఈజీ గంగిరెడ్డిది, అభిషేక్ రెడ్డిది కావచ్చు, కోయేటి గంగారెడ్డిది కావచ్చు, మా ఊరు శ్రీనివాసరెడ్డిది కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగన్నది కావచ్చు, ఇలాంటి 5-6 ఉన్నాయి వరుసగా. ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్ గా అప్పుడు గతంలో వాళ్ళు చేసి మా మీద వేసినట్టు ఇప్పుడు కూడా ఇది కూడా మా మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వేస్తారనే ఒక అనుమానం అయితే కంపల్సరీ ఉంది. అందుకే ఎఫ్ఐఆర్ లో కూడా మా అధికారులు, పోలీసు అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్ లో కూడా నేను చూశాను అనుమానాస్పద మృతి కిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది. దీనిపైన నేను పోలీసు వాళ్ళను, మా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే దీని మీద సమగ్ర విచారణ జరిపి మళ్ళీ లేని పోని వచ్చి బురద మీకు కానీ మాకు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటించే ప్రక్రియలో భాగంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను మనం జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి గారిని, తర్వాత కడప జిల్లా ఎస్పీ గారిని, పోలీసు అధికారులను కూడా కోరుతా ఉన్నాం.